ఇప్పుడు యోబున్నాడు. ఈ యోబుకి రెండు రకాల గాయాలైనవి. ఒకటి శరీరానికి గాయమైంది, అంటే అన్ని పోగొట్టుకొని గాయపరచబడ్డాడు. ఇప్పుడు మనసుకి కూడా గాయమైంది. ఎందుకంటే అందరు లేనిపోని మాటలు అంటా ఉన్నారు. దేవుడు 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 అన్నావు కదా, ఏం జరిగింది నీకు, ఎట సంపాదించావో ఇవన్నీ, లేకపోతే ఏం పాపం చేస్తే ఇదంతా జరిగిందో అని మనసు గాయపరిచే మాటలు కూడా యోబుని అన్నారు. కనుక ఇప్పుడు ఆ గాయాల్లో నుండి ఆయన అంటాడు కదా, అసలు ఈ గాయం ఎందుకు కలిగింది నాకు, అసలు ఈ గాయము ఎందుకు కలిగింది నాకు అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యోబుకి ఆకాశం అందున్న దేవుడు గుర్తొచ్చాడు. ఆకాశం అందున్న దేవుడు గుర్తొచ్చి ఆయన దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ అంటాడు కదా, ఈ గాయము దేవుని అనుమతి లేకుండా నాకు కలగలేదు. ఈ గాయము దేవుని అనుమతి లేకుండా నా జీవితంలో నాకు కలగలేదు. ఈ గాయం కలిగిందంటే ఇది ఖచ్చితంగా దేవుని నుంచే కలిగింది కనుక ఆయనే ఈ గాయాన్ని నాకు రేపాడు అని దేవుని సన్నిధిలో ఆయన చెప్తా ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడే ఈ గాయాన్ని చేశాడు, దేవుడే దీన్ని అనుమతించాడు, దేవుడే ఈ గాయాన్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, మాన్పి వేస్తాడు. దేవుడే ఈ గాయాన్ని స్వస్థపరుస్తాడు అని తన మాటల ద్వారా ఆయన మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి జీవితంలో కొన్ని గాయాలు కలుగుతున్నాయి అంటే ఆ గాయాలు దేవుని అనుమతి లేకుండా మన జీవితాల్లో కలగవు. నీకు ఏ గాయం కలిగినా, అది నీ శరీరానికి అయిన గాయమైనా లేకపోతే నీ మనసుకు అయిన గాయమైనా, ఆ గాయము దేవుని అనుమతి ద్వారానే కలిగిందని మనం మర్చిపోకూడదు. దావీదు భక్తుడు అంటాడు కదా, దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని మాట లేకుండా మన తల వెంట్రుకల్లో ఒకటైనా ఊడిపోదంట. చెప్పండి, మన తల వెంట్రుకల్లో ఒకటైనా ఊడిపోదంట దేవుని ప్రణాళిక లేకుండా. మరి అలాంటిది ఒక వెంట్రుకే దేవుని అనుమతి లేకుండా మన తల నుంచి రాలదే, అలాంటిది గాయాలన్నీ ఊరికినే అవుతాయి అంటారా? అవ్వవు కదా. దేవుని అనుమతితోనే, దేవుని ప్రణాళికతోనే, దేవుని యొక్క ఉద్దేశంతోనే మన జీవితాల్లో మనము గాయపరచబడుతూ ఉంటాం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అయితే